హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రిజ్వానా. సో ఇంతకుముందు మనం చూసిన వీడియోలో నౌన్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రనౌన్ గురించి తెలుసుకుందాం. ప్రనౌన్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఏంటి అనేవి చూద్దాము. సో నౌన్ అంటే ఏంటి, నామవాచకం, తెలుగులో నామవాచకం అంటారు. దాంట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసుకున్నాం. సో ప్రనౌన్ అంటే ఏంటి, వర్డ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రనౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు అంటే ప్రనౌన్ అంటారండి. టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ చూసుకుంటే పర్సనల్ ప్రనౌన్, పొసెసివ్ ప్రనౌన్స్, రిఫ్లెక్టివ్ అండ్ సెల్ఫ్ ఫార్మ్ ప్రనౌన్స్, డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్, ఇండెఫినేటివ్ ప్రనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్, రెసిప్రోకల్ ఆర్ కంపౌండ్ పర్సనల్ ప్రనౌన్స్, ఇంటిగ్రేటివ్ ప్రనౌన్స్ అండ్ రిలేటివ్ ప్రనౌన్స్. సో ఇవి 9 టైప్స్ ఉంటాయండి ప్రనౌన్స్లో. మనకి ఇన్విజిలేటర్ ఏమిస్తారు అంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంకో లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ కింద మనకు అండర్లైన్ చేసి సో ఇది ఏ టైప్ ఆఫ్ ప్రనౌన్ అనేసి అడగొచ్చు, అలా వస్తుందండి. సో దాంట్లో మనం ఫస్ట్ అంటే ఈ 9 టైప్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ టైప్ అండి, ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్స్. పర్సనల్ ప్రనౌన్స్ అంటే ఏంటండి, సాధారణంగా పర్సనల్ ప్రనౌన్స్ అనేవి వ్యక్తులకు సంబంధించింది. అంటే ఒక పర్సన్కి సంబంధించిన ప్రనౌన్స్ని పర్సనల్ ప్రనౌన్స్ అంటారు. ఇవి వ్యక్తులు అంటే మన గురించి చెప్తున్నామా, ఆపోజిట్ పర్సన్స్ గురించి చెప్తున్నామా, మనకు తెలిసిన వారి గురించి చెప్తున్నామా అనే దాన్ని బట్టి దీనిలో 3 టైప్స్ డిఫరెన్సెస్ చేశారండి. ఈ 3 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్, సెకండ్ పర్సనల్ ప్రనౌన్, థర్డ్ పర్సనల్ ప్రనౌన్. సో ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్ ఏంటి అంటే మన గురించి తెలిపేదాన్ని ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్ అంటారండి. ఎగ్జాంపుల్ ఐ, వి. సెకండ్ పర్సనల్ ప్రనౌన్ ఏంటి అంటే మన ఎదుటి వారి గురించి తెలిపితే, మనకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలిపితే మనకు సెకండ్ పర్సనల్ ప్రనౌన్ అంటారండి. థర్డ్ పర్సనల్ ప్రనౌన్ అంటే ఏంటి, ఇతరుల గురించి లేదా వస్తువుల గురించి తెలిపితే దాన్ని థర్డ్ పర్సనల్ ప్రనౌన్ అంటారండి. ఎగ్జాంపుల్ మనకు హీ, షీ, ఇట్, దే అట్లా వస్తాయండి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, పొసెసివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి, యొక్క అనే మీనింగ్ అంటే మనకు చెందింది లేక వారికి చెందింది ఏదైతే యొక్క అనే మీనింగ్ వస్తుందో అలాంటి ప్రనౌన్స్ని పొసెసివ్ ప్రనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, మైన్, అవర్స్, యువర్స్, హిస్, హర్స్, దేర్స్. ఓకే. థర్డ్ వచ్చేసి రిఫ్లెక్సివ్ లేదా సెల్ఫ్ ఫార్మ్ ప్రనౌన్స్ అంటారండి. రిఫ్లెక్టివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి, ఒక పని యొక్క రిజల్ట్ ఆ పని చేసిన పర్సన్స్ యొక్క ఫీలింగ్ని రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ అయితే మై సెల్ఫ్ అంటే నాకు సంబంధించింది సింగులర్ ఉంటే, అదే ప్లూరల్ ఉంటే అవర్ సెల్ఫ్స్. అదే సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్ సింగులర్ ఉంటే, అదే ప్లూరల్ ఉంటే యువర్ సెల్ఫ్స్. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ అండ్ ఇట్ సెల్ఫ్ అండి. అదే ప్లూరల్ ఉంటే దెమ్ సెల్ఫ్స్ అంటారు. నెక్స్ట్ ఏంటి, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అంటే ఏంటండి, వ్యక్తులను లేదా వస్తువులను డెమాన్స్ట్రేట్ చేయడానికి ఉపయోగించే ప్రనౌన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటండి, దీస్, దట్, దీస్, దోస్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాం కదా, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం అంటారు. ఇలాంటి వర్డ్స్ యూస్ చేసినప్పుడు మనం అట్లాంటి ప్రనౌన్స్ని ఏమంటారు, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటారు. నెక్స్ట్ ఏంటండి, ఇండెఫినేటివ్ ప్రనౌన్ అంటే ఏంటండి, మనుష్యులు లేదా వస్తువులను స్పష్టంగా సూచించినప్పుడు ఉపయోగించే ప్రనౌన్. ఇంగ్లీష్లో చెప్తాం వినండి. దీస్ ప్రనౌన్స్ ఆర్ నాట్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ క్లియర్ మెన్షన్. అంటే మనం సబ్జెక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చెయ్యకపోతే అలాంటి ప్రనౌన్ ఏమంటారండి, ఇండెఫినేటెడ్ ప్రనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, మనకు పర్సన్ అనేది ఎవరు అనేది క్లియర్గా మెన్షన్ చేయరు. సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, నథింగ్, నో వన్, నోబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఆల్. అది. సో 6th వన్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్ అంటే ఏంటి, అనేక మంది అంటే మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వస్తువులు ఎక్కువగా ఉన్న టైంలో ఉన్నప్పుడు కానీ ఒకే సమయంలో ఏకవచనం వాడినప్పుడు యూస్ చేసే ప్రనౌన్ ఏమంటారండి,
డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు. అంటే ఎక్కువ మంది మనుషులు కానీ ఎక్కువ మంది వస్తువులు కానీ ఉన్నప్పుడు ఏకవచనంతో వాడే ప్రొనౌన్ వచ్చిందనుకోండి, దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని మెన్షన్ చేయాలి. అది ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఈచ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఐదర్, నైదర్. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అండి. రెసిప్రోకల్ ఇక్కడ అనేక మంది వ్యక్తులు ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వస్తారు. రెసిప్రోకల్లో ఇద్దరు వ్యక్తులు కానీ లేదా కొందరు వ్యక్తులు కానీ, సో పరస్పరం ఒకే పని చేసినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే రెసిప్రోకల్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ ఏమొస్తుందండి? ఈచ్ అదర్, ఒకరికొకరు, వన్ అదర్, ఒకరికి మరొకరు, ఒకరినొకరు. ఓకే, నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఇంటిగ్రేటివ్ ప్రొనౌన్ అండి. ఇంటిగ్రేటివ్ ప్రొనౌన్ అంటే ఈ ప్రొనౌన్ను క్వశ్చన్ వచ్చినప్పుడు యూస్ చేస్తారు. హూ, వాట్, విచ్, హూమ్ అలాంటివి వచ్చినప్పుడు యూస్ చేస్తారండి ఇంటిగ్రేటివ్ ప్రొనౌన్ని. అండ్ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి అంటే ఒక సెంటెన్స్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఏమొస్తుంది? ఒక సెంటెన్స్లో ముందుగా వచ్చేది నౌన్ వస్తే అదే సెంటెన్స్లో తర్వాత ప్రొనౌన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారండి? రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఫస్ట్ నౌన్కి రిలేటివ్గా ఉన్న ప్రొనౌన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారండి. ఎగ్జాంపుల్ హూమ్, విచ్, హూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.